విపాసన అనేది ఏన్షియంట్ మెడిటేషన్ టెక్నిక్. 2500 సంవత్సరాల క్రితం గౌతమ్ బుద్ధ కనిపెట్టారు. మన థాట్స్ని, ఎమోషన్స్ను అబ్జర్వ్ చేయటం. మనకు చాలా విపాసన సెంటర్స్ ఉన్నాయి. పచ్చని చెట్లతో ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్తో ఉంటాయి. చుట్టూ ఎత్తైన గోడలు ఉంటాయి. అంత ఎత్తు ఎందుకు కట్టారో నేను మీకు తర్వాత చెప్తాను. విపాసన బేస్డ్ ఆన్ 2 things: కాన్సంట్రేషన్ అండ్ సెల్ఫ్ అబ్జర్వేషన్. విపాసన టైంలో మిమ్మల్ని ఒక చోట కూర్చోబెట్టి బ్రీతింగ్ మీద ఫోకస్ చేయమని అడుగుతారు. ఇట్స్ ఎ 10-day కోర్స్. మీ దగ్గర మొబైల్స్ కానీ, పుస్తకాలు కానీ ఆర్ ఎనీ అదర్ డివైసెస్ ఉంటే లాక్కుంటారు. ఆ క్షణం నుండి మీరు ఎవరితో మాట్లాడడానికి వీలుండదు. అక్కడ ఎంతమంది ఉన్నా వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి అంటే సైగలే గతి. దిస్ ఈస్ ద ఓల్డెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ బుద్ధిస్ట్ మెడిటేషన్. ఎవరి గది వాళ్ళకిస్తారు. అందులో టీవీ ఉండదు. ఉదయం 4 గంటలకు లేపుతారు. 4:30 నుండి 6:30 వరకు మెడిటేషన్ చేయిస్తారు. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే మళ్ళీ లంచ్ వరకు మెడిటేషన్ చేయిస్తారు. ప్రతి 1 అవర్కి ఒక క్లాస్ ఉంటుంది. క్లాస్ రూమ్లో స్పీకర్స్ ఉంటాయి. అందులో నుండి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ వాళ్ళు చెప్పింది చెయ్యాలి. చక్కటి వెజిటేరియన్ భోజనం పెట్టి రాత్రి 9:30 కల్లా మిమ్మల్ని రూమ్లో పెట్టి లైట్స్ ఆఫ్ చేస్తారు. 10 hours మెడిటేషన్ పర్ డే. మొదటి 2 రోజులు మీకు మెంటల్ వస్తుంది. చొక్కా చింపుకుంటారు, పారిపోవాలని చూస్తారు. గేట్స్ లాక్ చేసి ఉంటాయి. గోడ దూకి అయినా పారిపోవాలి అని చూస్తారు. కుదరదు. అందుకే వాటిని అంత ఎత్తున కట్టారు. కొంతమంది తలుపులు తీయమని అరుస్తారు. అయినా వాళ్ళు వినరు. సైలెన్స్ అని ఒక చీటీ మీద రాసి చూపిస్తారు. మీకు జైల్లో పెట్టినట్టుంటుంది. కానీ 3వ రోజు నుండి మీకు మెల్లగా అలవాటైపోద్ది. ఆ తర్వాత మెడిటేషన్లో కూర్చుంటే మీ ఉచ్ఛ్వాస విశ్వాసలే కాదు, మీ ఒంట్లో నరనరాల్లో ప్రవహించే రక్తం శబ్దం కూడా మీకు వినిపిస్తుంది. ఎప్పుడు మనం వినని నేచర్లో ఉన్న సౌండ్స్ మనకి వినిపిస్తాయి. చిన్న చిన్న కీటకాలు మీకు వినిపిస్తాయి. రోజు లొడలొడ బాగే అలవాటు ఉన్నవాళ్ళు మనం సడన్గా మనలో ఆ నాన్సెన్స్ తగ్గుతుంది. మాట్లాడడం మానేస్తే మనలో ఎన్ని దరిద్రాలు తొలగుతాయో మనకి అర్థమవుతుంది. మీలో డిప్రెషన్ తగ్గుద్ది, యాంగ్జైటీ తగ్గుద్ది, ప్రశాంతత అలవాటు అవుద్ది. అదో అద్భుతమైన అనుభవం. 10 రోజుల తర్వాత మీ వస్తువులు, బట్టలు మీకు ఇచ్చేస్తూ అక్కడ ఉన్న టీచర్స్ మీకు థ్యాంక్ యూ అని చెప్తారు. ఎన్నో రోజుల తర్వాత మీరు విన్న మొదటి మాట, ఆ ఒక్క మాట వినగానే గ్రాటిట్యూడ్తో మీ కళ్ళంట నీళ్లు వస్తాయి. టీచర్కి థ్యాంక్స్ బాయ్ చెప్పి బయలుదేరుతారు. ఇంతకుముందులా బయట ట్రాఫిక్ సౌండ్స్ వింటూ ఉంటే మీకు నచ్చదు. ఇన్నాళ్ళు ఇంత సౌండ్ పొల్యూషన్లో బ్రతుకుతున్నామా అని అర్థమవుతుంది. ఆ రోజు నుండి మీరు అనవసరంగా ఏది మాట్లాడరు, అవసరమైనదే మాట్లాడతారు. ఒక దైవత్వం ఫీల్ అవుతారు. ఇంటికి వచ్చాక 10 గంటలు కాకపోయినా రోజుకు కనీసం గంటైనా మెడిటేషన్ చేద్దాం అనుకుంటారు. ఆ గంట కాస్త అరగంట అవుద్ది. మిగిలిన అరగంట కూడా మాయమైపోతుంది. ఆ తర్వాత మీకు బుద్ధుడు గుర్తుండడు, విపాసన అస్సలు గుర్తుండదు. అన్నీ మర్చిపోతారు. జనజీవన స్రవంతిలో కలిసిపోతారు. మళ్ళీ మామూలే. మనలాంటి ఈ మామూలు మనుషుల కోసం ఈ విపాసన పెట్టింది. ఎన్నో వేల సంవత్సరాల నుండి ఈ విపాసన సెంటర్స్ నడుపుతున్నారు. వాళ్ళు ఫీజు ఛార్జ్ చేయరు. 10 రోజులు కోర్స్ పూర్తయినాక ఎంత తోస్తే అంత ఇవ్వచ్చు. మీరు ఇవ్వకపోయినా ఇవ్వలేకపోయినా వాళ్ళు ఏమీ అనుకోరు. 10 రోజులు కోర్స్ చేయటమే మీకు అంత కష్టంగా ఉంటే జీవితాంతం అక్కడే ఉంటూ పనిచేస్తున్న టీచర్స్కి, స్టాఫ్కి మనం చేతులెత్తి మొక్కాల. అక్కడ ఎంతో మంది జీతం లేకుండా వాలంటీర్లు పనిచేస్తూ ఉంటారు. దోస్ ఆర్ ద రియల్ సెయింట్స్. విపాసన అనేది రిలీజియస్ సెంటర్ కాదు. దే డోంట్ టీచ్ ఎనీథింగ్. మీతో మిమ్మల్ని కూర్చోబెడతారు. ఇట్స్ అన్ ఎక్సర్సైజ్, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe to our channel for more videos. See you in the next video.